నమస్కారం. మనోకథలకు స్వాగతం. ఈరోజు మనం ప్రముఖ రచయిత వేమూరి సత్యనారాయణ గారు రచించిన 80లో 20 అనే కథా సంపుటి నుంచి సలహా కావాలి అనే ఒక చక్కటి కథను విందామండి. కొత్త కథా సంకలనం 2022లో ఈ కథని ప్రచురించారండి. ఇక కథలోకి వెళ్తున్నానండి. ఒక్కోసారి ఒక సహజ పరిణామం పెద్ద సమస్యకు దారితీయచ్చు. ఉద్యోగం చేస్తున్న అంజలికి ప్రమోషన్ రావడం ఆ కుటుంబానికి సమస్య అయింది. మామూలుగా అయితే సమస్య కాకపోను, ఆ ప్రమోషన్తో పాటు ట్రాన్స్ఫర్ కూడా తోడవడంతో అది పెద్ద సమస్య అయింది. అంజలి మోహన్ దంపతులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమించుకోవడం వారికి అప్పట్లో పెద్ద సమస్య కాలేదు. ఇరువైపులా పెద్దలు ఈ విషయం తెలిసి సంతోషించి పెళ్లి ఒప్పుకోవడంతో 10 ఏళ్ల వాళ్ళ దాంపత్య జీవితం ఆనందంగానే సాగుతోంది. బాధ్యతల కారణంగా కలిసి గడిపే కాలం తగ్గినా దాదాపు ప్రేమికుల్లానే గడిపేస్తున్నారు. ఒక్కడే కొడుకు. వాళ్లతో పాటు మోహన్ తల్లిదండ్రులు కూడా ఉండడంతో ఆ కొడుకు వల్ల వీళ్ళ పర్సనల్ స్పేస్ పెద్దగా తగ్గలేదు. పిల్లాడికి పాలు పట్టే సమయం దాటి 2 ఏళ్ళు వచ్చే వరకు అంజలి పెంచింది. కానీ తర్వాత ఆ పిల్లాడు తాత నాయనమ్మ పెంపకంలోకి వెళ్ళాడు. వాడి వయసు ఇప్పుడు 7 ఏళ్ళు. కొడుకుతో కొన్నిసార్లు డిన్నర్లు, కొడుకు లేకుండా కొన్నిసార్లు డిన్నర్ డేట్లు, ఇలా కలగలుపుకొని దంపతులుగాను ప్రేమికులుగాను గడిపేస్తున్నారు. పేరు హనీమూన్ కాకపోయినా అలాంటి టూర్లు ఉంటున్నాయి అప్పుడప్పుడు. వీళ్ళుండేది హైదరాబాద్లో, వెళ్ళవలసింది బెంగళూరుకి. అక్కడ అంజలి ఒకతే ఉండాలి 2 ఏళ్ల పాటు. అది సమస్య. పెద్దవాళ్ళు అంతగా ఇష్టపడలేదు. ప్రమోషన్ వద్దని హాయిగా ఇక్కడే ఉండమని కొంచెం గట్టిగానే చెప్పారు. కానీ అంజలి కెరీర్ పరంగా ఇది పెద్ద బూస్టు. కేవలం డబ్బే కాకుండా హోదా పరంగా, ముందు ముందు కంపెనీలో లభించబోయే స్థానం పరంగా ఆలోచిస్తే కాదనుకోలేని అవకాశం. అందుకు సంబంధించి చాలా చర్చలు నడిచాయి. అంజలికి ఈ అవకాశం అందిపుచ్చుకోవాలని ఎంత కోరికగా ఉన్నా పెద్దవాళ్ళ మాట కాదనలేక మదనపడుతోంది. చివరికి పెద్దవాళ్ళు, అంజలి కూడా నిర్ణయం మోహన్కి వదిలేశారు. మోహన్ అంజలి వైపే మాట్లాడాడు. అమ్మా, ఇదే అవకాశం నాకొచ్చి 2 ఏళ్ల పాటు వేరే చోటికి వెళ్ళవలసి వస్తే ఇలానే మాట్లాడేదానివా? రోజులు మారాయి. మగ ఆడ అని కాకుండా అందరూ కెరీర్ల పరంగా ఒక్కటే అయ్యారు. ఒక్కసారి లేడీస్ హాస్టళ్ళు, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ చూస్తే నీకే అర్థమవుతుంది. కేవలం పట్టణాల్లో పుట్టి పెరిగిన వాళ్లే కాదు, మారుమూల ఊళ్ళ నుంచి కూడా వచ్చి మంచి అవకాశాల కోసం చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ ఎంతోమంది ఒంటరిగా ఉంటున్నారు. మన కుటుంబాల్లో చాలామంది అమెరికాలోనూ కెనడాలోనూ పై చదువులు చదువుతున్నారు ఒంటరిగా ఉంటూనే. వాళ్ళలో చాలామంది అమ్మాయిలు ఉన్నారు. ఆలోచించు అని అంజలి ఒంటరిగా ఉండాలని ఎక్కువ ఆందోళన చెందుతున్న తల్లికి నచ్చచెప్పాడు. ఆమె మెత్తబడింది. ఆఖరికి పెద్దలు పిల్లల ఆలోచనల్ని గౌరవించడంతో అంజలి బెంగళూరు ప్రయాణం ఖాయమైంది. కొత్త కంపెనీలో జాయిన్ అయ్యేందుకు వెళ్తున్న అంజలితో పాటు మోహన్ కూడా వెళ్ళాడు. ఆఫీస్లో రిపోర్టింగు, అక్కడ 3-4 కొలీగ్స్తో పరిచయం, కంపెనీ ఇచ్చిన అకామిడేషన్లో ఉన్నవి కాక కావలసిన సామాన్లు ఏర్పరచుకోవడం అన్నీ అయ్యాక వీకెండ్ డేట్ లాగా వీళ్ళిద్దరూ బెంగళూరు విహారయాత్ర, రెస్టారెంట్ల రెక్కి ఇవన్నీ కానిచ్చేశారు. మోహన్ తిరిగి వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తూ క్యాబ్లో మోహన్ ఆనుకుని కూర్చుని అతని చేతిని తన చేతిలోకి తీసుకొని, మోహన్, మన పరిచయం తర్వాత పెళ్లి వరకు విడివిడిగానే ఉన్నా, ఒకే ఊళ్ళో ఉన్నాం, అనుకున్నంతలోనే కలిసేవాళ్ళం. పెళ్లి తర్వాత కలిసి ఒకచోటే ఉన్నాం. ఇప్పుడు కొన్నాళ్ల పాటు నువ్వక్కడా నేనిక్కడ, 2 ఏళ్ళంటే ఎక్కువ కాలమే కదా అని అంది. ఆమె మాటల్లో బెంగ తొంగి చూసింది. మోహన్ నవ్వుతూ, అమ్మ ఆలోచించినట్లే నువ్వు ఇప్పుడు ఒక స్త్రీగా ఆలోచించావు అంజలి. నేను ఇప్పటికి 4 సార్లు కంపెనీ పని మీద అమెరికా వెళ్ళి వచ్చాను. ఒకసారి 6 నెలలు కూడా ఉన్నాను. అప్పుడు ఇలాంటి ఆలోచన రాలేదు నీకు? కారణం, ఇక్కడ మన ఇంట్లో అత్త, మామ, కొడుకు తోడుగా ఉండడంతో ఒంటరితనం అనిపించలేదు. అప్పటి నా స్థానం ఇప్పుడు నీది, అంతే. ఈ చిన్న చిన్న దూరాలు జీవితాల్లో భాగమే కదా. చీర్ అప్ గర్ల్ అని ఉత్సాహపరిచాడు.
కాలం గడుస్తోంది. 2 వారాలకు ఒకసారి అటు బెంగుళూరు నుంచి హైదరాబాదో, హైదరాబాద్ నుంచి బెంగుళూరో ఫ్లైట్ టిక్కెట్లు వీళ్ళ ఖర్చుల్లో చేరాయి. అంజలి తనతో పనిచేసే వాళ్ళతో ఒక బాస్గా కాకుండా ఒక కొలీగ్గా కలిసిపోతూ ప్రతి ఒక్కరితో స్నేహంగా ఉండేది. పని విషయంలో మాత్రం ప్రొఫెషనల్గానే ప్రవర్తించేది. ఆఫీస్లో ప్రాజెక్ట్ పని చాలా బాగా సాగుతోంది. అప్పుడే 6 నెలల ఆ నెల కాలం ముందుకు సాగింది. అలాంటి సమయంలో అనుకోని ఒక కుదుపు అంజలికి. అమర్నాథ్ అనే ఒక కొలీగు ఈ స్నేహంగా ఉండడాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఒక సందర్భంలో, మీరు మీ ఆయనకు దూరంగా ఉంటున్నారు, మీకు అన్ని విధాలుగా నేను తోడుంటా అంటూ అతి చనువు చూపించబోయాడు. షాక్ అయింది అంజలి. ఆఫీస్ స్టాఫ్ ముందే అతనికి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. మన ఉద్యోగాల్లో పనితో పాటు పర్సనల్ బిహేవియర్ కూడా భాగమే. మైండ్ ఇట్ అండ్ బీ యువర్ లిమిట్స్ అని. అతను చాలా సిగ్గుపడిపోయాడు. తప్పేనని సారీ చెప్పాడు. మొత్తానికి ఈ సంఘటనతో అంజలి ఒక ఫైర్ బ్రాండ్గా స్టాఫ్ దృష్టిలో ముద్ర పడిపోయింది. ఈ టీంలో కొత్తగా 2 జాయిన్ అయ్యారు. వాళ్ళల్లో ఒకడు శ్రీనివాస్. అతను కేవలం 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్తోనే వచ్చాడు. అందరికంటే చిన్నవాడు. మిగతా కొలీగ్స్తో కలవడానికి కొంచెం బెరుగ్గాను భయంతోనూ ఉన్నాడు. అది గమనించిన అంజలి అతనికి ఒక సీనియర్గా ధైర్యం చెప్పింది. నువ్వు మాతో సమానమే, మనమంతా కొలీగ్స్, పని దగ్గర పెద్ద చిన్న లేదు, అంతా కలిసి ప్రాజెక్ట్ చేస్తున్నాం, అందులో అందరం భాగస్థులం అని వివరించింది. టీంలో మిగతా కొలీగ్స్ కూడా శ్రీనివాసుని కలుపుకుపోమ్మని అతన్ని గైడ్ చేయాలని రిక్వెస్ట్ కూడా చేసింది. నెమ్మదిగా శ్రీనివాస్లో బెరుకు తగ్గి కొలీగ్స్తో కలిసిపోతున్నాడు. సీనియర్స్గా ఉన్న లేడీస్కి బదులివ్వడానికి ఇబ్బంది పడ్డవాడు వాళ్ళ మాటలకు అప్పుడప్పుడు సరదాగా రిటార్ట్లు కూడా ఇస్తున్నాడు. అంజలి వచ్చిన దగ్గర నుంచి తన టీములో ఎవరి బర్త్డే వచ్చినా కంపెనీ ఖర్చులతోనే సెలబ్రేట్ చేసి అందరిలో చక్కని కామ్రేడరీ పెంచేలా చేసింది. అంజలి తీసుకున్న ఈ ఇనిషియేటివ్ వల్ల ఉద్యోగపు ఒత్తిళ్ల నుండి కొన్ని గంటలు ఆటవిడుపుగా ఉండడం అందరికీ నచ్చింది. 4 నెలలు గడిచాక శ్రీనివాస్ పుట్టినరోజు రావడంతో ఆ అలవాటుతోనే సెలబ్రేషన్కి ఏర్పాటు చేయాలని ఆ పనిని ఉత్సాహంతో విలక్షణంగా ఏర్పాటు చేసే కొలీగ్ మధుకి అప్పచెప్పింది. ఈ ఏర్పాట్లు 2 రోజుల ముందే మొదలుపెట్టిన మధు అందరూ పాల్గొనేలా క్విజులు పాటలు ప్లాన్ చేశాడు. అయితే రేపు సెలబ్రేషన్ అనగా మధు వచ్చి, సారీ అంజలి, ఎంత చెప్పినా శ్రీనివాస్ ఒప్పుకోవడం లేదు, హీ ఈజ్ సో అడమెంట్ అని చెప్పాడు. శ్రీనివాస్తో మాట్లాడింది అంజలి. అతను అయిష్టతని తెలిపాడు. కారణం అడిగింది. ముందు సంకోచించిన తర్వాత చెప్పాడు. తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. అమ్మ ఇళ్లలో పనులు చేస్తూనే దాంతోపాటు చిన్న చిన్నగా టైలరింగ్ పనులు చేసేది. పేద జీవితం గడుపుతూనే శ్రీనివాస్ని చదివించింది. తమ పరిస్థితిని వివరించి డబ్బుని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలో వివరించి చెప్పేది. ఏ మాత్రం లగ్జరీస్ లేకుండా తినడానికి ఉండడానికి మాత్రమే అన్నట్లుగా బతికారు. ఆ రోజులు మర్చిపోలేకపోతున్నాడు. ఇటువంటి సెలబ్రేషన్స్ని అతని మనసు అంగీకరించడం లేదు. లగ్జరీ అన్న ఊహే నన్ను భయపెడుతోంది అన్నాడు చివరకు. అతని కథ విన్న తర్వాత శ్రీనివాస్ మీద మరింత ఎంపతి పెరిగింది అంజలికి. కొంచెం బలవంతం మీద ఆ సాయంత్రం డిన్నర్కి తీసుకెళ్ళింది. జీవితం ఎప్పటికీ ఒకేలా ఉండదని, మార్పులకు అనుగుణంగా మనము మారాలని, చిన్న చిన్న సరదాలు అవసరమని, అంత మాత్రాన్ని వాటి కోసం డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు చేయమని చెప్పడం లేదని నచ్చజెప్పింది. పైగా ఈ ఈవెంట్ కంపెనీ చేస్తోందని, అంగీకరించడం కూడా డ్యూటీలో భాగమని కొంచెం అధికారం చూపిస్తూ చెప్పింది. చివరకు ఒప్పుకున్నాడు అతను. మీ మనసు కష్టపెట్టాను, సారీ మేడం అని క్షమాపణ చెప్తూ. కొలీగ్స్ అందరినీ పేరుతో పిలిచే కలుపుగోలుతనం వచ్చింది. కానీ అంజలి మొదటి నుంచి తన మీద చూపించిన శ్రద్ధ, తనకో చక్కని గైడ్గా ఉంటున్నందుకు ఆమె మీద గౌరవంతో ఎంత చెప్పినా ఈ మేడం అనే పిలుపుని వదలలేకపోయాడు శ్రీనివాస్. పార్టీ బాగా జరిగింది. శ్రీనివాస్ సంతోషించాడు. తాను ఉత్సాహంగా మధు ఏర్పాటు చేసిన గేమ్స్లో పాల్గొన్నాడు. బైబైలు, సీయులు, అగైన్లు నడుస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి యు మేడ్ మై డే అని చెప్పి హక్ చేసుకుంటున్నాడు. ఒక్కొక్కళ్ళు వెళ్తున్నారు. చివరికి మధు వెళ్తూ, నేను డ్రాప్ చేయనా శ్రీను అని ఆఫర్ చేశాడు. మేడంతో చెప్పి నేను వెళ్తాలే మధు అని శ్రీనివాస్ చెప్పడంతో అతను వెళ్ళిపోయాడు. మధు కూడా వెళ్ళిపోయాక అంజలి, శ్రీనివాస్ ఇద్దరే మిగిలారు. నీకు ఇష్టం లేని ఈ సెలబ్రేషన్కి ఒప్పించి ఇబ్బంది పెట్టానా శ్రీనివాస్ అని అడిగింది అంజలి. అదేం లేదు మేడం, ఐ యామ్ హ్యాపీ అన్నాడు. ఈ మేడం అనే మాట వదలమంటే వదలవు. నా ఒక్కదాని దగ్గరే
కోవిడ్ రూల్ లాగా డిస్టెన్స్ పాటిస్తావు అని నవ్వేసింది అంజలి. శ్రీనివాస్ క్యాబ్ బుక్ చేసుకోపోతే, నేను వెళ్ళే దారిలోనే కదా నువ్వు ఉండేది, నా కారులో వచ్చే డ్రాప్ చేసి వెళ్తాను అని ఆఫర్ చేసింది అంజలి. ఆ కారులో బయలుదేరారు ఇద్దరు. రాత్రి 11 దాటినా ఈ సాఫ్ట్వేర్ ఆఫీసుల యువతల కొన్ని రోడ్లు మెలకుగానే ఉన్నాయి. ఐస్ క్రీం బళ్ళు, అక్కడక్కడ చిన్న చిన్న చాట్ దుకాణాలు. ఒక ఐస్ క్రీం బండి దాటడంతోనే కారు ఆపి, నీ బర్త్డే సెలబ్రేషన్కి టాపింగ్గా మరోసారి ఐస్ క్రీం తిందామా అంది అంజలి. ఆ ఖర్చు నాదైతేనే మేడం అన్నాడు శ్రీనివాస్. అబ్బో, మేడం దగ్గర ఖర్చు నాది అనంతగా ఎదిగావు, సంతోషం, అలాగే అని అంజలి నవ్వుతూ శ్రీనివాస్ భుజం తట్టింది. శ్రీనివాస్ ఐస్ క్రీం తేవడానికి వెళ్లడంతో కారు దిగి ఫుట్పాత్పై ఉన్న బెంచి మీద కూర్చుంది అంజలి. రోడ్డుకి ఎదురుగా అవతల వైపు కూడా ఐస్ క్రీం బళ్ళు, అక్కడక్కడ బెంచీల మీద జంటలు చూస్తూ కూర్చుంది. అతను ఐస్ క్రీం తెచ్చాడు. తింటూ మాట్లాడుకుంటుండగా శ్రీనివాస్ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. మామూలుగా అయితే ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి పక్కకు వెళ్ళి మాట్లాడడము, లేదా అమ్మ నేను మళ్ళీ చేస్తానని చెప్పి చేయడమో జరిగేది ఇలాంటి సందర్భంలో. అలా కాకుండా ఇప్పుడు ఎదురుగా అంజలి ఉండగానే ఫోన్ ఆన్సర్ చేశాడు. బర్త్డే పార్టీ విశేషాలు చెప్పి, చాలా హ్యాపీగా ఉందమ్మా అన్నాడు. ఈ ఏర్పాట్లంతా చేసింది మా బాసమ్మ, చాలా మంచిది అంటూ ఉత్సాహంగా మాట్లాడి ఫోన్ పెట్టేస్తూ, అమ్మ చాలా సంతోషించింది, మీకు నమస్కారం చెప్పమంది అన్నాడు శ్రీనివాస్. మనం కోలీగ్స్ అని చెప్పాను కదా, అమ్మతో మాట్లాడేటప్పుడు కూడా మా బాస్ చాలా మంచిదని చెప్పి నాకు కిరీటాలు పెట్టాలా అని అంది అంజలి కొంచెం నిష్ఠూరంగా. ఐస్ క్రీం తినడం అయ్యాక బయలుదేరారు. అతనుండే అపార్ట్మెంట్ వచ్చాక కారు దిగి డ్రైవింగ్ సీట్ వైపుకి వచ్చాడు శ్రీనివాస్, గుడ్ నైట్ చెప్పడానికి అన్నట్టు. అంజలి కూడా దిగింది. గుడ్ నైట్ చెప్తూ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు. మేడం, ఇటువంటి రోజు ఒకటి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. అమ్మ చేసే పనులు మాన్పించి ఒక సాధారణ జీవితం గడిపితే చాలనుకున్నాను చదువుకునేటప్పుడు. ఇప్పుడు ఉద్యోగం చేస్తూ కూడా నిరంతరం భయం. ఇక్కడికి వచ్చాక మీరిచ్చిన ధైర్యం నలుగురిలో కాన్ఫిడెంట్గా కలిసిపోయేలా చేసింది. ఈరోజు ఇలా గడవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఐ ఆమ్ సో హ్యాపీ. దీనికంతటికీ కారణం మీరే. యు ఆర్ ఎవ్రీథింగ్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్ అంటూ అంజలి 2 చేతులు పట్టుకుని ఊపుతూ చాలా ఉద్వేగంగా చెప్పాడు. అతని చేతి స్పర్శ అంజలిలో అలజడి రేపింది. శ్రీనివాస్ వంక చూస్తుంటే సమీపంగా ఉన్న అతని మొహం చాలా అందంగా కనిపిస్తోంది. అసంకల్పితంగా చేతులు విడిపించుకుంటూ ఒక చెయ్యి అతని భుజం మీద వేసి దగ్గరకు లాక్కుంటూ అతని పెదాల మీద ముద్దు పెట్టింది. ఊహించని ఈ పరిణామానికి షాక్ అయ్యాడు శ్రీనివాస్. మేడం అన్నాడు కంగారుగా. ఉలిక్కి పడింది అంజలి. తానేం చేసిందోనన్నది అప్పుడు తన స్పృహలోకి వచ్చింది. చాలా గిల్టీగా అనిపించింది. సారీ శ్రీనివాస్, గుడ్ నైట్. సారీ సారీ అంటూ డోర్ తీసి కారులో కూర్చుని స్టార్ట్ చేసింది. ఒక ప్రాణమున్న మనిషిలా కాకుండా ఒక మరమనిషిలా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి చేరింది. తాళం తీసి అలా సోఫాలో కూలబడింది. అనుకోకుండా జరిగిన ఆ చర్య అంజలిలో అలజడిని రేపింది. ఈ షాక్ నుండి బయటపడడానికి చేసిన ప్రయత్నాలు ఏ విధంగానూ ఆ ఆలోచనలను దూరం చేయలేదు. రిలాక్స్ అవుదామని షవర్ కిందకి వెళ్తే దాని ధార దానిదే, ఆలోచనల ధార ఆలోచనలదిగా నడిచింది. ఎందుకు ఇలా జరిగింది? ఆ కోరిక ఎందుకు కలిగింది? ఎలా కలిగింది? అలా చేయాలని ఎందుకు అనిపించింది? కాఫీ పెట్టుకొని తాగి కాస్త నెమ్మది పొందుదామని ప్రయత్నించింది. కాఫీ గుటక దిగుతుంది కానీ ఆలోచనలు గుటక దిగడం లేదు. తాను స్త్రీని కాబట్టి ఇలా ఆలోచిస్తోందా? ఆ రోజు అమర్నాథ్ ఏం ఆలోచించుంటాడు? ఇలానే మదనపడి ఉంటాడా? బెంగుళూరు రాబోయే ముందు అత్తగారు అయిష్టం గుర్తుకొచ్చింది. ఆమె ఇటువంటి పరిణామాలే ఆలోచించిందా? అసలు ఆడా మగ సమానం అనే వాదనకు అర్థం లేదా? ఇలాంటి ఒకే సందర్భంలో ఇద్దరు వేరువేరుగా ఆలోచిస్తారా? అసలు ఇప్పటి తన స్థితి ఏమిటి? ఇన్నాళ్ళు తన మనసు మాట శరీరం విన్నదా? ఇప్పుడు శరీర స్పందనలలో మనసు మునిగిపోయే స్థితికి తను జారిపోయిందా? ఇప్పుడేం చేయాలి? రేపు ఆఫీస్కి వెళ్తే శ్రీనివాస్ని ఎలా ఫేస్ చేయాలి? ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దుకోవాలి? ఆఫీస్కి వెళ్లకుండా, పర్యవసానాలు ఆలోచించకుండా సెలవు పెట్టేసి హైదరాబాద్కి వెళ్ళిపోతే మంచిదా? ఈ ఆలోచనలన్నీ అంజలిని కుంగతీశాయి. బేలగా మారిపోయింది. ఏ నిర్ణయం తీసుకోలేని అసక్తురాలైంది. ఈ స్థితిలో తనకు సలహా ఇచ్చే ఆత్మీయ ఆలంబన కావాలనుకుంది. ఈ ఆలోచనలు వదిలి ఎవరిని కాంటాక్ట్ చేయాలా అని ఆలోచనలో పడింది. చివరికి ఈ ఆలోచన పంచుకొని సలహా అడగాల్సిన వ్యక్తిని ఎంచుకుంది. కొంచెం రిలీఫ్ ఫీల్ అయింది. ల్యాప్టాప్ ఓపెన్ చేసి కేవలం తన కోసమే క్రియేట్ చేయబడ్డ మెయిల్ ఐడి ఓపెన్ చేసింది.
డియర్ హబ్బీ @gmail.com తన మనసుని టైప్ చేయడం ప్రారంభించింది. ఒక్కోసారి ఒక సహజ పరిణామం పెద్ద సమస్యకు దారితీస్తుంది మరి. కథ సమాప్తం. కథ బాగుందండి. కొంచెం ఆలోచించేటట్టుగా ఉంది. ఏమిటో ఈ రూల్స్, రెగ్యులేషన్లు నాకు కూడా అర్థం కావు. కానీ మనం ఏం చేయలేం. ప్రకృతిని మనం ఎదిరించలేం. అంతే అనిపిస్తుంది నాకు. మీకెలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఎవరు కామెంట్స్ చేయడం లేదండి. నాకు ఈ మధ్య మీ అందరి మీద కొంచెం చిన్నగా అలక లాంటిదొస్తోంది. దయచేసి కామెంట్స్ పెట్టండి. మీ కామెంట్స్ వింటే నాకు కూడా నా ఆలోచనలతో కొంతమంది ఏకీభవిస్తున్నారు. అఫ్‌కోర్స్ మీరు వింటున్నారు కాబట్టి మీరు ఏకీభవిస్తున్నారు. నేను ఒప్పుకుంటా. కానీ ఇంకా కామెంట్స్ పెడితే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. దయచేసి కామెంట్స్ పెట్టండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబర్స్ రావాలండి నాకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.